ఎవరు? ఓ రాధా, రామ్మా రా, కూర్చో. కూర్చోమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం. ఎప్పుడో అబ్బాయి పెళ్లిలో చూశాను, మళ్ళీ 5 ఏళ్ల నుంచి కనపడనే లేదే. ఈ 5 ఏళ్ళు ఉద్యోగం అంటూ ఊరూరా తిరిగి మొన్ననే ఇక్కడ చేరిందమ్మా. గుడ్ షెపర్డ్ కాన్వెంట్ లో టీచర్ గా పనిచేస్తుంది. ఇంకా పెళ్లి చేసుకోలేదా? అడగండి అమ్మా, ఆ మాట మీరే అడగండి. ఏదో జరిగిపోయింది, దాన్ని తలుచుకుంటూ కూర్చుంటే ఎట్లా చెప్పండి? సరే, ఇక లాభం లేదని మంగళగౌరీ వ్రతం అయినా చేస్తే ఆ తల్లైనా దీని మనసు మారుస్తుందేమోనని ఆ వ్రతం చేస్తున్నానమ్మా. అమ్మా సత్య, నువ్వు అదృష్టవంతురాలివి, నీ ఆశీర్వచనం కావాలమ్మా. రాధ, వెళ్ళి బొట్టు పెట్టమ్మా. ఇక్కడ కాదు, పైకి రా. ఏ మొహం పెట్టుకుని బొట్టు పెట్టడానికి వచ్చావు? నేను అందుకు రాలేదు. మరి నేనే పాపం ఎరగను? మమ్మల్ని అనవసరంగా అనుమానించావు. మీ ఆయనకి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి ఒప్పించడానికి వచ్చావు, అవునా? సత్య, అనుమానంతో కలతలతో కలుషితమైపోయిన నీ హృదయంలో కూడా నిజం ఎంత నిక్కచ్చిగా పలుకుతుంది. ఇది నిజమని నమ్మమంటావా? చెప్పినంత మాత్రాన నిజాన్ని నమ్మవని నాకు తెలుసు. అందుకే నీకో సంఘటన గుర్తు చేస్తున్నాను. నువ్వు ఒకరోజు అమ్మవారి గుడికొచ్చావు. అక్కడ నిన్ను కాటైపోయిన పావును ఒక త్రిశూలం వచ్చి కొట్టేసింది, గుర్తుందా? అవును. ఆ క్షణంలో అలా జరగకపోతే నువ్వేమైపోయేదానివో తెలుసా? చచ్చిపోయేదానివి. నేను నీ భర్తను చేసుకుని హాయిగా ఉండేదాన్ని. రాలా? మరేమిటి, ఆ త్రిశూలం అమ్మవారి విసిరి నిన్ను కాపాడింది అనుకుంటున్నావా? లేదు, నీకంటే ముందు నేను ఆ గుళ్ళో ఉన్నాను. నువ్వు రావడం చూశాను. నీ ఎదుట పడ్డం ఇష్టం లేక అమ్మవారి విగ్రహం వెనక దాక్కున్నాను. గంట మీద ఉన్న పావు నిన్ను కాటైపోవడం చూశాను. అమ్మవారి చేతిలో ఉన్న త్రిశూలం తీసి విసిరాను. నువ్వు అనుకుంటున్నట్టు నాకు మీ ఆయనతో సంబంధం ఉంటే, నాకు అలాంటి దుర్బుద్ధి ఉంటే నేనెందుకు నిన్ను కాపాడాలి? ఒక్క క్షణం నీకు నాకు ఉన్న స్నేహాన్ని, నీ మీదున్న అభిమానాన్ని చంపుకొనుంటే నేనిప్పుడు నీ స్థానంలో ఉండేదాన్ని. రాధా, ఇదే కాదు, ఇంకా నీకు తెలియని నిజాలు చెప్తాను. అప్పట్లో ఆయన నేను ప్రేమించానని ఆయనకు తెలియదు. ఆయనతో నేను చెప్పలేదు. ఇది నిజమైన నిజం. ఆయన నిన్ను ప్రేమిస్తున్నారని, నిన్ను పెళ్లి చేసుకోబోతున్నారని బొమ్మల కొలువునాడే తెలిసింది. ఆనాడే నా మనసును రాయి చేసుకున్నాను. ఆ రాతిలో నా ప్రేమను పాతేసుకున్నాను. ఇది నిజమని ఇప్పటికీ నువ్వు నమ్మకపోతే నీ మనసులో నాటుకున్న అనుమానాన్ని పెకిలించడానికి, నా ప్రాణాలు అర్పించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. కుంకుమతో పాటు స్లీపింగ్ పిల్స్. చేసిన స్నేహం కోసం, చేయని నేరం కోసం నేను బలైపోతున్నాను. నా శవం మీద 2 కన్నీటి బొట్లు వదిలితే చాలు. కాదా, ఎంత ఆలస్యంగా చెప్పేవి నిజాన్ని. అంత చేయి దాటిపోయిన తర్వాత. సత్య, ఏం జరిగింది? ఏం లేదు. లక్షణంగా నువ్వు గౌరీ వ్రతం చేసుకో. నీకు మంచి భర్తే లభిస్తాడు. దీర్ఘ సుమంగళిగా ఉండు. సత్య, నిజంగానా? నిజంగా నువ్వు నన్ను ఆశీర్వదిస్తున్నావా? మనసారా నిన్ను ఆశీర్వదిస్తున్నాను. సత్య, సత్య. బొట్టు అక్కడ పెట్టి వెళ్ళా, తర్వాత పెట్టుకుంటాను. వెళ్ళొస్తాను. ఫైన్ ఫైన్. తెల్ల చీర మల్లెపూలు మంచి కాంబినేషన్ అన్నారు పెద్దలు, అందుకే మల్లెపూలు తీసుకొచ్చాను. సత్య, కమాన్, ఇద్దరు కమాన్ కమాన్ కమాన్. అదేమిటి బొట్టేది? నా భర్త చచ్చిపోయాడు. ఇప్పటిదాకా నన్ను నేనే మోసగించుకున్నాను. అందుకే నీ మోసాలు సహించాను.
ఇక నీ మోసం నన్నేం చేయలేదు. సత్య, ఏమిటిది? నేను బ్రతికుండగా? ఆహో, ఆయన ఫోటో తాకే అర్హత కూడా నీకు లేదు. సత్య, నా మాట విను. నేను నీ కిషోర్ని, నన్ను నమ్ము. స్టాప్ ఇట్. నువ్వు నా కిషోర్వా? కాదు, ఆయన రూపంలో దోచుకోవాలని వచ్చిన దొంగవి. నువ్వు ఈ ఆస్తిని దోచుకోగలవేమో కానీ ఆయనకు సొంతమైన ఈ సచ్చిని కనీసం నువ్వు తాకలేవు. సత్య, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నేను కిషోర్ని, ఐ మీ హస్బెండ్. కాదు కాదు కాదు, నా భర్తని నా చేతులతో నేనే చంపేశాను. ఆయన్ని అపార్థం చేసుకుని అనుమానించి ఆవేశంతో చంపేశాను. సత్య, నువ్వు నన్ను చంపలేదు, నేను బ్రతికే ఉన్నాను. అలా అని ఆ తల్లి నమ్మించావు, నా బిడ్డ నమ్మించావు. కానీ నన్ను, భర్తని స్వయంగా చంపిన నన్ను ఎలా నమ్మిస్తావు? నిన్ను ఏనాడు నేను నమ్మలేను. నా భర్తని కల్లో కూడా అనుకోలేదు. సత్య, అనవసరంగా ఆవేశపడు. కొంచెం ప్రశాంతంగా ఆలోచించు. నిజం నిదానంగా నీకే తెలుసు. నిజం నిజం ఇప్పుడే తెలిసింది. రాధ వచ్చి నా కనువిప్పు చేసింది. నా భర్త ఎంత మంచివారు, నన్నెంతగా ప్రేమించారో ఇప్పుడే అర్థమైంది. రాధ నిర్దోషని, నేనే దోషినని తేలింది. ఇన్నాళ్ళు భర్తను చంపిన పాపాన్ని గుండెల్లో దాచుకున్నాను. అందుకే నీ ఆటలు సాగాయి. నీ అధికారం చెలామణి ఇంట్లో ఉండగలిగావు. ఈనాటితో మన ఇద్దరు నాటకం అంతం కావాలి. ఇక నాకు ఈ జీవితం మీద ఆశ లేదు. చెప్పేస్తాను, నిజం చెప్పేస్తాను. నేనే నా భర్తని హత్య చేశానని అత్తయ్యకి, బేబీకి, ఈ లోకానికి అందరికీ చెప్పేస్తాను. నువ్వు నా భర్త కాదని రుజువు చేస్తాను. సత్య, డోంట్ టచ్ మీ. ఆగు. సత్య, అడుగు ముందుకు వేసావంటే కాల్ చేస్తాను. సత్య, నా మాట విను. ఆవేశపడకు. నువ్వు చావలేదా? చావలేదు. ఇప్పుడు చావలేదు, అప్పుడు చావలేదు. ఆ రోజు ఈ రివాల్వర్ తన కాల్చావు, ఈ రోజు ఈ రివాల్వర్ తన కాల్చావు. అయినా నేను చావలేదు. కారణం ఏంటో తెలుసా? తెలియదు కదూ. ఇట్స్ సస్పెన్స్, ఇట్స్ బిగ్ సస్పెన్స్. నువ్వు నన్ను కాల్చిన బుల్లెట్స్ డమ్మీవి, రియల్ బుల్లెట్స్ కావు. డమ్మీ బుల్లెట్సా? ఎస్, వెరీ మచ్ డమ్మీ బుల్లెట్స్. నేను అమెరికా వెళ్లే ముందు రాత్రి నువ్వు చాలా ఆవేశంలో ఉన్నావు. ఆవేశంలో ఉంటే నువ్వు ఎంత అఘాయిత్యాన్ని కానీ తెగిస్తావని నాకు తెలుసు. అందుకే నేను భయపడి ఇప్పుడైనా నమ్ముతావా నీ బుల్లెట్స్ డమ్మీవని, అవి నాకు తగిలిన నేను చావలేదని?